అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. సో మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లాస్ట్ వీడియోలో నాకు డెలివరీ సంబంధించింది అయితే అప్లోడ్ చేశాను కదా, నా డెలివరీ ఎక్కడ జరిగింది అనేది. సో నా డెలివరీ నూజివీడులో జరిగింది అనేది మీకు ప్రీవియస్ వీడియో చూస్తుంటే తెలిసి ఉంటుంది. అలాగే నూజివీడులో ఎందుకు జరిగింది అన్న దానికి కారణం కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియో కనుక చూడకోకుండా ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఫుల్గా నా డెలివరీకి సంబంధించిన వీడియో. అంటే జూలై 9th నా డెలివరీ అయిందని చెప్పాను కదా, సో జూలై 9th నేను తీసిన క్లిప్స్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఎందుకు ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, ఈ వీడియోలో జెండర్ రివీల్, అలాగే దాంతోపాటు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది, అలాగే ఆ డే ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేనైతే ఫుల్ ప్రాపర్ వీడియో అయితే తీయలేకపోయాను. దేనికనంటే మా చెల్లి వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళంతా కూడా వచ్చారనమాట డెలివరీ కోసం. బట్ నా డెలివరీ అనేది కొంచెం స్కిప్ అయ్యి మళ్ళీ ముందుకు జరిగింది. దానివల్ల వాళ్ళు అప్పటికి చాలా రోజులు హాలిడేస్ పెట్టేశారు హాస్టల్కి. సో వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, సో ఎవరి కాళ్ళు సపరేట్ అయిపోయి కాలేజెస్కి అయితే వెళ్ళిపోయారు. అందుకనే నాకు వీడియోస్ అనేది ప్రతి ఒక్కటి ప్రాపర్గా తీయడానికి అవ్వలేదు. నాకు వీలు కుదిరినప్పుడు, నాకు ఒప్పుకున్నప్పుడు నేను చిన్న చిన్న క్లిప్స్ తీసానమాట. అది కూడా మీతో షేర్ చేయడానికి. సో వాటికి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ అలాగే మీతో మొత్తాన్ని కూడా షేర్ చేసుకుంటాను. అండ్ నా డెలివరీ చెప్పాను కదా, జూలై 9th అయితే జరిగిందని. సో జూలై 8th నేను అడ్మిట్ అయ్యానని కూడా మీకు తెలుసు, లాస్ట్ వీడియోలో చెప్పాను. సో జూలై 8th ఎన్ఎస్సి టెస్ట్, అలాగే బేబీ యొక్క హార్ట్ బీట్ చూస్తానికి అయితే నన్ను ముందు రోజు రమ్మన్నారు. అడ్మిట్ అయ్యి కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేసుకోవడానికి. సో ఆ రోజు వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాకు డెలివరీ ఉంటుందని చెప్పారనమాట. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నన్ను అయితే హాస్పిటల్కి రమ్మన్నారు. అండ్ దేనికి అని అంటే ఇనుమా చేస్తారు కదా, సో చిన్న చిన్న ప్రాసెస్లు ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకోవడానికి రమ్మన్నారు. సో అరౌండ్ 5 o'clockకి వచ్చి నన్ను అయితే ఒకసారి నర్స్ అయితే లేపారనమాట రమ్మని చెప్పి. ఇంకా వెళ్ళాను. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి శారీ వేర్ చేసుకొని వాళ్ళు పిలిచినప్పుడు రమ్మన్నారు. సో నేనైతే ఇంకా వచ్చేసి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ వెయిట్ చేశాను. వాళ్ళైతే ఫోన్ చేసి రమ్మన్నారు. అండ్ ఫైనల్గా డెలివరీ కోసం అయితే రెడీ అయిపోయాను అనమాట. సో శారీ వేర్ చేసుకొని రెడీ అయితే ఉన్నాను. జ్యువెలర్స్ అంతా తీసేయమన్నారు. సో జ్యువెలర్స్ అంతా తీసేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట. చిన్నగా అలా వీడియో క్లిప్స్ అయితే తీసాను. హాస్పిటల్కి లోపలికి వెళ్ళేంత వరకు ఫుల్ టెన్షన్గా ఉంది. ఇంకా నాకు జరిగింది అయితే సి సెక్షన్ అనమాట. సో సి సెక్షన్ దేనికి జరిగింది అంటే, నాకు ఫస్ట్ డెలివరీ అంటే పాప పుట్టినప్పుడు సి సెక్షనే జరిగింది. అది దేనికి జరిగిందంటే, వాళ్ళు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేశారు, బట్ నాకు అవ్వలేదు. సో పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, బట్ పెయిన్స్ అయితే వస్తున్నాయి కానీ నా బాడీకి తెలియట్లేదు. సో దానివల్ల సి సెక్షన్ చేయాలని చెప్పి అన్నారు. అప్పుడు ఆల్రెడీ 9th month కంప్లీట్ అయిపోయి 10th monthలోకి వచ్చేసాను డెలివరీ డేట్కి. ఆ టైంకి సి సెక్షన్ జరిగింది. సో ఇప్పుడు కూడా సి సెక్షనే జరిగింది అనమాట. అండ్ సో సి సెక్షన్ అని తెలుసు కదా, సో నాకు ఫుల్ టెన్షన్ ఉందన్నమాట. ఎందుకంటే ఆపరేషన్ అంటే జనరల్గా భయపడతారు కదా. సో ఆల్రెడీ ఫస్ట్ టైం ప్రాసెస్ ఏంటో తెలిసిపోయింది కాబట్టి సెకండ్ టైం ఖచ్చితంగా భయపడతారు. మెయిన్లీ యానెస్థీషియా ఇచ్చేటప్పుడు చాలా భయపడ్డాను అనమాట. సో ఫైనల్గా డెలివరీ అయితే అయిపోయింది. హెల్తీగా అయితే బేబీ అయితే పుట్టేశారనమాట. నేను హెల్తీగానే ఉన్నాను, అండ్ బేబీ కూడా మంచి హెల్తీ వెయిట్తోనే పుట్టారు. ఇంకా బేబీ పుట్టిన తర్వాత కొన్ని జనరల్ చెకప్స్ అయితే చేస్తారు కదా, సో ఆ చెకప్స్ కూడా చేశారు. సో బేబీ అయితే మంచిగానే ఉంది అంతా కూడా అని చెప్పారనమాట. ఇంకా పుట్టగానే 24 hours వేయాల్సిన వ్యాక్సినేషన్స్ కూడా వాళ్ళైతే కంప్లీట్ చేశారు. అండ్ నాకు పుట్టింది ఎవరు అని అంటే కనుక, నాకు పుట్టింది అయితే బేబీ గర్ల్ అండి. సో మళ్ళీ అమ్మాయే పుట్టింది నాకు. ఫస్ట్ పాప, అలాగే ఇప్పుడు కూడా పాపే పుట్టింది. సెకండ్ బేబీ వచ్చేసి బేబీ గర్ల్. సో ఫస్ట్ టైం బేబీ గర్ల్, ఇప్పుడు కూడా అమ్మాయే పుట్టింది అనమాట. సో ఇకపోతే నా హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, నేను హాస్పిటల్లో ఉన్నది 4 days, కంప్లీట్గా 4 days అయితే ఉన్నాను. సో ఆపరేషన్ అయిన ఫస్ట్ డే వచ్చేసి రూమ్కి తేవగానే నన్ను బేబీని అయితే తీసుకొస్తారు కదా. సో అలా తీసుకొచ్చినప్పుడు నా హెల్త్ అలాగే బేబీ హెల్త్ కూడా అంతా బాగానే ఉంది. సో వాళ్ళు చెప్తారు పుట్టంగానే బేబీ హెల్త్ ఎలా ఉంది అండ్ మన కండిషన్ ఎలా ఉంది అనేది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తారు. వన్స్ అలా మంచిగా హెల్తీగా అయితే మేము రూమ్కి వచ్చేసాము. పుట్టిన బేబీకి ఏం చేయాలంటే,
ఖచ్చితంగా పుట్టిన 24 అవర్స్‌కి కొన్ని వ్యాక్సినేషన్స్ అయితే కంపల్సరీగా మనం ఎక్కడైతే డెలివరీ అవుతామో అక్కడ వాళ్ళు ఇస్తారు. సో, డెలివరీ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే డెలివరీకెళ్ళే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒకసారి గుర్తు చేయండి. ఇలా 24 అవర్స్‌లో కొన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అయి కంప్లీట్ చేశారా లేదా అనేది. సో, కంప్లీట్ చేశారా లేదా అనేది వన్స్ మీకు ఆ మొత్తు వెళ్ళి కొంచెం స్పృహ వచ్చినప్పుడు ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని అడిగి కనుక్కోండి బేబీస్‌కి వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అని చెప్పి. ఇంకా బేబీకి ఇంకా అక్కడితో అయిపోతుంది కదా. ఫస్ట్ డే వచ్చేసి నాకు కొంచెం వాటర్ కూడా ఇవ్వలేదనమాట. అంతా సెలైన్ అలాగే యాంటీబాడీ ఇంజెక్షన్స్ అలాగే పెయిన్ కిల్లర్స్ మీద మొత్తం అంతా కూడా నడిచింది. సో, ఫస్ట్ డే కొంచెం వాటర్ గాని కదా ఏది అవ్వలేదు. సో, నెక్స్ట్ డే వచ్చేసి నాకు ఉన్న 4 డేస్‌లో మార్నింగ్, ఈవినింగ్ మేడం వచ్చేసి చెకప్ అయితే చేస్తారనమాట. అంటే బీపీ చెకప్ అంటే బీపీ కండిషన్ ఎలా ఉంది, అలాగే మనకి పెయిన్స్ ఏమన్నా ఎక్కువ వస్తున్నాయా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది కనుక్కోవడానికి వస్తారు. అండ్ మోర్ ఓవర్ డైలీ 3-4 టైమ్స్ నర్సులు అయితే వచ్చి చెకప్ చేస్తారనమాట. బీపీ, ఫీవర్ అలాగే బేబీ యొక్క ఫీవర్ కండిషన్ అంటే బేబీస్‌కి ఏమన్నా ఫీవర్ వస్తుందా, అండ్ మోషన్ ఎన్ టైం పాస్ అవుతుంది, యూరిన్‌కి వెళ్తుందా లేదా, బేబీ ఏమన్నా డీహైడ్రేట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు వచ్చి చెకప్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ డే వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నర్స్ అంటే ఆ డ్యూటీలో ఏ నర్స్ అయితే ఉంటారో ఆ నర్స్ వచ్చేసి మనకి డ్రెస్అప్ చేస్తారన్నమాట. ఇంకా సెకండ్ డే వాళ్ళు లేపినప్పుడైతే పెయిన్ మామూలుగా ఉండదు. బట్ ఏంటనంటే సెకండ్ డే నుంచి నడవడం అయితే స్టార్ట్ చేయాలి. అది కూడా ఒక సపోర్ట్ లేకోకుండా మనం నడవగలిగినట్లయితే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందనమాట. వీలైనంత వరకు సెకండ్ డేనే నడవడం ట్రై చేయాలి. కొంచెం కష్టమే బట్ తప్పదు. ఇంకా ఆ డే ఏంటంటే కొంచెం వాటర్ అయితే తాగమన్నారు. కొంచెం కొంచెంగా వాటర్ డే అంతా కూడా సెకండ్ డే వాటర్ తాగాను. ఇంకా థర్డ్ డే నుంచి ఫుడ్ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఫోర్త్ డే వచ్చేసి ఫైనల్గా డిశ్చార్జ్ అయితే చేశారనమాట. సో, నూజివీడు నుంచి మచిలీపట్నం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను కార్లో ట్రావెల్ చేసి వచ్చాను. సో, వచ్చిన తర్వాత ఎలా ఉంది, అలాగే నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ నా సి సెక్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది వీడియో ఖచ్చితంగా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్.